ఈరోజు మనము మన వెబ్‌సైట్ యొక్క మొబైల్ ఫ్రెండ్లీనెస్ చెక్ చేస్తాం. వెబ్‌సైట్‌లో ఒక పేజ్ అనుకోండి, లేదా వెబ్‌సైట్ అనుకోండి, లేదా వెబ్‌సైట్ కానీ, లేదా పోస్ట్ కానీ, పర్టిక్యులర్ పోస్ట్ కానీ, పర్టిక్యులర్ పేజ్‌న గాని, ఈ కామర్స్ వెబ్‌సైట్ అయితే పర్టిక్యులర్ వెబ్‌సైట్. దాని యొక్క మొబైల్ ఫ్రెండ్లీనెస్ అంటే మొబైల్‌లో ఏ విధంగా ఓపెన్ అవుతా ఉంది అనేసి, దాని లేఔట్ ఎలా ఉంది? మొబైల్‌లో ఈజీగా ఓపెన్ అవుతుందా? లేదా? దాన్ని తెలుసుకోవడం అంటే ఏమి? దానివల్ల యూజెస్ ఏమి? దాన్ని ఎలా చేంజ్ చేయాలి? మొబైల్ ఫ్రెండ్లీనెస్ వల్ల యాక్చువల్‌గా ఏమి? ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వెబ్‌సైట్ యొక్క ఆర్టికల్‌ని ఓపెన్ చేసావనుకో మొబైల్‌లో, అది ఈజీగా ఓపెన్ అవ్వాలి. దాన్ని బట్టిందనేసి నీకు పేజ్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేది ఎలా ఉంటుందో, దాన్ని బట్టి నీకు పేజ్ ర్యాంక్ అనేది ఉంటుందన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? సో, దాన్ని బేస్ చేసుకొని మీరేం చేయాలి? ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో చేయాలన్నమాట. Mobile friendliness in SEO is the process of optimizing a website so that it works well on mobile devices. It's the ranking factor for Google search engine results. మీకు చెప్పాను కదా! మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో రిజల్ట్స్‌లో ఏమవుతుంది? ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. మొబైల్ ఫ్రెండ్లీ అనేదేమి ర్యాంకింగ్ ఫ్యాక్టరు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేదేమి ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. వాట్ డస్ మొబైల్ ఫ్రెండ్లీనెస్ మీన్? మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్ ప్రొవైడ్స్ ఏ కన్సిస్టెంట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అక్రాస్ ఆల్ డివైసెస్. మొబైల్ ఫ్రెండ్లీ వెబ్‌సైట్ అనేది ఏమవుతుంది? బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. అంటే జస్ట్ మొబైల్‌లో యూజ్ చేయడం. ఇప్పుడు ఏదైనా ఒక పోస్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత మనం మామూలుగా మొబైల్ ఆండ్రాయిడ్ గానీ, యాపిల్ గానీ వీటిల్లో మనము ఒక పోస్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత అదేమవుతుంది? నీకు మొబైల్ డివైస్‌లో ఓపెన్ అవుతుంది. నువ్వు మళ్ళీ కొన్ని వెబ్‌సైట్స్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండవు. దాన్ని నువ్వేం చేస్తావు? డెస్క్‌టాప్ మోడ్‌లో ఓపెన్ చేస్తావు. 3 డాట్ ఆప్షన్స్‌కెళ్ళిందనేసి క్రోమ్‌లో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తావు? డెస్క్‌టాప్ మోడ్ అనేసి చేస్తావు. అప్పుడు బాగా క్లారిటీగా కనపడుతుంది. సో, అలా కాకుండా మొబైల్ డివైస్‌కి కూడా ఉండే విధంగా చేయాలన్నమాట. యూజర్స్ క్యాన్ సీ ద సేమ్ కంటెంట్ ఆన్ మొబైల్ డివైసెస్ యాస్ దే క్యాన్ ఆన్ డెస్క్‌టాప్. సేమ్ కంటెంట్ అంటే డెస్క్‌టాప్ మోడ్‌లో ఏమైతే కంటెంట్ ఉందో అదే మొబైల్ డివైసెస్‌లోనూ ఉంటుంది. కానీ ఆ కంటెంట్ లేఔట్ అవంతా ఏముంటుంది? కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్ కంటెంటే ఉంటుందన్నమాట. ద వెబ్‌సైట్ అడ్జస్ట్ టు ద స్క్రీన్ సైజ్ ఆఫ్ ది డివైస్ ఇట్స్ బీయింగ్ వ్యూవర్డ్. అంటే ఇప్పుడు ఒక్కొక్క మొబైల్‌కి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని మొబైల్స్ స్క్రీన్ అనేది కొంత పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ విడ్త్ అనేది కొంత పెద్దగా ఉంటుంది. కొన్ని చిన్నగా ఉంటాయి కదా! అంటే ప్రతి మొబైల్ డివైస్‌కి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి అనేసి. ద వెబ్‌సైట్స్ అడ్జస్ట్ టు ద స్క్రీన్ సైజ్ ఆఫ్ ది డివైస్. అంటే స్క్రీన్ సైజ్ మొబైలే కాకుండా ఇప్పుడు టాబ్లెట్ అనుకోండి. టాబ్లెట్ కూడా ఓపెన్ చేసినప్పుడు కూడా అదే దానికి తగినట్టు ఓపెన్ అయ్యే విధంగా ఉండాలి అనేసి దానికి అర్థం అన్నమాట. హౌ టు మేక్ ఏ వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీ. యూజ్ రెస్పాన్సివ్ డిజైన్ అది అందరికీ తెలిసిందే. మనం ఒక వెబ్‌సైట్‌ని మనం చేస్తున్నామంటే అది రెస్పాన్సివ్ డిజైన్‌గా ఉండాలి. దిస్ మీన్స్ దట్ సేమ్ HTML ఫైల్ ఈస్ సర్వ్డ్ టు ఆల్ డివైసెస్ బట్ ద పేజ్ ఈస్ డన్ డిఫరెంట్‌లీ బేస్డ్ ఆన్ ది డివైసెస్ స్క్రీన్ సైజ్. అది అందరికీ తెలిసిందే. స్క్రీన్ సైజ్‌ని బేస్ చేసుకొని వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్‌లో ఒక విధంగా, డెస్క్‌టాప్‌లో ఒక విధంగా, ట్యాబ్‌లో ఒక విధంగా ఉంటాయండి. అది రెస్పాన్సివ్ డివైస్ అంటారు. అంటే డివైస్ స్క్రీన్ సైజ్‌ని బట్టిందనేసి చేంజ్ అవుతుంది లేఔట్. దాన్ని మనం ఏమంటాము రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. అండ్ దట్ ద కంటెంట్ ఈస్ ద సేమ్ ఆన్ మొబైల్ అండ్ డెస్క్‌టాప్. మొబైల్‌లోను, డెస్క్‌టాప్‌లోను కంటెంట్ అనేది సేమ్‌గా ఉండాలా? అర్థమవుతుందా? దాంట్లో ఏం చేంజెస్ ఉండకూడదు. కానీ లేఔట్ అనేది చేంజ్ అవుతుంది. యూజ్ ద సేమ్ మెటాడేటా. మెటాడేటా అనేది సేమ్ ఉంటుంది. మొబైల్ వెర్షన్‌కి, డెస్క్‌టాప్ వెర్షన్‌కి. నెక్స్ట్ టెస్ట్ యువర్. మనం ఏం చేస్తాము మామూలుగా వెబ్‌సైట్‌ని ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వై ఈస్ మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఇంపార్టెంట్? మొబైల్ ఫ్రెండ్లీనెస్ ప్రొవైడ్స్ బెటర్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యూజర్స్. ఇట్స్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఫస్ట్ పాయింట్‌లో చెప్పాను కదా! అదనమాట. యూజర్స్‌కి తగినట్టు ఉంటుంది. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది వెబ్‌సైటు. నేను ఈ వెబ్‌సైట్‌ని ఏం చేస్తాను? ఇక్కడ చూడండి. దీన్ని నేను పిక్సెల్స్ పైన తగ్గుతా వస్తాను చూసారా? ఇక్కడ చూడండి. అంటే ఇప్పుడు ఇది నాదేమో ట్యాబ్ వెర్షన్‌కొచ్చేసింది. పైన పిక్సెల్స్ చూడండి 760, 767 చూడండి. ఇలా అనుకోండి. ఇప్పుడు ఇదేమవుతుంది లేఔట్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్‌గా నీకేమవుతుంది చేంజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా! ఈ సైడ్ బార్ అనేది మీకు ఇప్పుడు నేను డివైస్ ఇప్పుడు తక్కువ చేస్తా పోయే కొద్దీ ఏమవుతుంది మీకు ఆ సైడ్ బార్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు దీంట్లోనే చూపెడతాను. దీంట్లో మీకు ఎక్కడ సైడ్ బార్ అనేది కనపడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇటే కిందకెళ్ళండి. ఇది మొబైల్ లేఅవుట్ చూడండి.
దీన్నే మనం ఏమంటాము, మొబైల్ ఫ్రెండ్లీనెస్. దీన్ని మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీ టెస్ట్ అనేసి ఇక్కడ క్లిక్ చేసినారంటే ఇక్కడ మీకు దీంట్లో ఏం చేస్తాం అంటే, మనము ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ని చేసిందని స్టార్ట్ టెస్ట్ అని చేస్తాం. ఈ స్టార్ట్ టెస్ట్ చేసిన తర్వాత అది అనలైజ్ చేసిందనేసి మీకు ఇలా పర్ఫార్మెన్స్ అనేది చూపెడుతుంది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎలా ఏమి అనేది. మొబైల్ ఫ్రెండ్లీ అనేది ఏమి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఇది అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్లీనెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మొబైల్ యూస్ చేసే విధంగా ఉండాలా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, పేజ్ స్పీడ్ ఎలా చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపెడతాను మీకు. పేజ్ స్పీడ్ని ఎలా చెక్ చేయొచ్చు. ఇక్కడ పేజ్ స్పీడ్ ఇన్సైడ్ ఈ ఫస్ట్ దీంట్లోకి పోయినారు అంటే ఇక్కడ మీరు యూఆర్ఎల్ని చేసిందని ఇక్కడ క్లిక్ చేశారా అంటే ఇక్కడ మీకు పేజ్ స్పీడ్ అనేది చూపెడుతుంది అనమాట. అంటే మీ మొబైల్ డెస్క్టాప్ ఎంత పేజ్ స్పీడ్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే మొబైల్ ఫ్రెండ్లీ, ఇది వేరు. ఇప్పుడు మొబైల్ ఫ్రెండ్లీ అంటే ఏమి, మనము కంటెంట్ అవంతా సేమ్గా ఉంటుంది. ఇంకోటి ఏమి, నీకు మెటా డేటా అంతా సేమ్గా ఉంటుంది. దాంట్లో వచ్చిందని లేఅవుట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేజ్ స్పీడ్ అనేది ఏమి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మన పేజ్ అనేది ఎలా స్పీడ్గా పనిచేస్తుంది అనేసి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను దీంట్లో. ఇప్పుడు ఇది ఒక టూల్. ఇక్కడ చూడండి ఈ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, ఈ పేజ్ అనేది లోడ్ కానీ అలా అన్ని ఎలా ఉంది అంటే 95% ఉంది అనమాట మొబైల్లో. నెక్స్ట్ డెస్క్టాప్లో వచ్చి 81% ఉంది పర్ఫార్మెన్స్ అనేది. ఇది చూడండి. మీ వెబ్సైటు ఎంత ఫాస్ట్గా పర్ఫార్మెన్స్, యాక్సెసిబిలిటీ ఇవంతా ఎంత బాగుంటే మీకు అంత ఎక్కువగా గూగుల్ అనేది ర్యాంకింగ్లో ఏమవుతుంది, రికమెండ్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను. నేనేం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిందని ఇన్స్పెక్ట్ చేస్తాను. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ హౌస్ అనేసి వస్తుంది. ఇక్కడ లైట్ హౌస్ వచ్చిన తర్వాత ఇక్కడేమి నావిగేషన్, టైం స్పాన్, స్నాప్ షాట్, నెక్స్ట్ ఇలా ఉంటుంది పర్ఫార్మెన్స్, యాక్సెసిబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఇక్కడ నువ్వు అనలైజ్ పేజ్ లోడ్, ఇక్కడ చూడండి దీన్ని మీరు అనలైజ్ చేసింది. అనలైజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం చూపెడుతుంది, దీని పర్ఫార్మెన్స్ అనేది చూపెడుతుంది. ఇక్కడ డైమెన్షన్స్ చూడండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా చూపెడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా పేజ్ స్పీడ్ అయినా చేయొచ్చు, లేదు మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిందనేసి ఇక్కడ ఈ పోస్ట్ కూడా చేయొచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ 43%, యాక్సెసిబిలిటీ 91, బెస్ట్ ప్రాక్టీసెస్ యాక్సెసిబిలిటీ 93, SEO 100, బెస్ట్ ప్రాక్టీస్ 96. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మామూలుగా పేజ్ స్పీడ్ ఇన్స్పైర్స్ని మనం యూజ్ చేస్తాం అనమాట. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపెట్టాను. ఇది సేమ్ యూఆర్ఎల్, దీంట్లో సేమ్ యూఆర్ఎల్ని మనం ఇక్కడ పేజ్ స్పీడ్ చెక్ చేసినాము, కానీ ఇక్కడ మనం ఏమి ఓపెన్ చేసినటువంటి మన పోస్ట్ని ఇక్కడ చెక్ చేసినాం అనమాట. దేర్ వర్ ఇష్యూస్ అఫెక్టింగ్ దిస్ రన్ ఆఫ్ లైట్ హౌస్. దేర్ ఆర్ మేబీ స్టోర్డ్ అఫెక్టింగ్ లోడింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ లొకేషన్. ఆడిట్ దిస్ పేజ్ ఇన్కాగ్నిటో. ఓకే, ఇన్కాగ్నిటో మోడ్లో చెక్ చేయమంటాను. ఒకసారి చూద్దాము ఇది ఎలా పనిచేస్తుందో. ఇన్కాగ్నిటో మోడ్లో సేమ్ చూపెడుతుంది దీంట్లోనూ మనకి. ఈ పర్ఫార్మెన్స్ అనేది మీకు పర్ఫార్మెన్స్ అనేది 43, దాంట్లో 45 చూపెడుతుంది. ఇక్కడ 91, బెస్ట్ ప్రాక్టీస్ 93 చూపెడుతుంది. అంటే ఇది సంథింగ్ కొంత డిఫరెంట్గా ఉండాలి. మీరు మామూలుగా పేజ్ స్పీడ్ ఇన్స్పైర్స్ అనేది గూగుల్ది, మీరు దీంట్లోకి పోయిందనేసి ప్రతిదీ పర్ఫార్మెన్స్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. 80K పైన వచ్చే విధంగా మనం చూసుకోవాలా. అర్థమవుతుందా? డెస్క్టాప్ కానీ మీకు వెబ్సైట్ కానీ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ప్రతి వెబ్సైట్ను మీరు ఈ విధంగా చెక్ చేసిందని మొబైల్ స్పీడ్ కానీ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీ దీంట్లో ఏం చూపెట్టి మనకు 69% చూపెట్టింది. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపెట్టేసినాను. దీంట్లో మీరు ఏది యూజ్ చేయాలా ఏది అనేది మీ ఇష్టము. నేనైతే గూగుల్ రికమెండ్ చేస్తాను, పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేసి పర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి, మొబైల్ ఫ్రెండ్లీని చెక్ చేయడానికి. అక్కడ మీకు మొబైల్ ఫ్రెండ్లీనెస్ చూపెడుతుంది, ఇంకోటి మీకేం చూపెడుతుంది, పేజ్ స్పీడ్ చూపెడుతుంది అనమాట. నెక్స్ట్ చెక్ బ్రౌజర్ యాక్సెస్. బ్రౌజర్లో ఏ విధంగా పనిచేస్తుంది, ఏ బ్రౌజర్కి యాక్సెసిబిలిటీ ఉంది. కొన్ని బ్రౌజర్స్కి ఏమీ యాక్సెసిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ ఆ విధంగా మీరు ఒక వెబ్సైట్ చేసినప్పుడు కానీ లేదా మీ పేజ్ని చేసినప్పుడు కానీ ఆ పేజ్కి ఆ పోస్టు దీంట్లో యాక్సెస్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ఈ పర్ఫార్మెన్స్, యాక్సెసిబిలిటీ ఇవంతా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పర్ఫార్మెన్స్, యాక్సెసిబిలిటీ, మొబైల్ ఫ్రెండ్లీ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్తో చూపెట్టేశాను. మీకు ఇది కాకుండా ఇప్పుడు పర్ఫార్మెన్స్,
యాక్సెసిబిలిటీ అంటే ఏమి చెక్ బ్రౌజర్ యాక్సెస్. బ్రౌజర్ అంటే మీ పర్టికులర్ పోస్ట్‌కి బ్రౌజర్ యాక్సెస్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది టూల్స్ చూపెట్టేసాను. నెక్స్ట్ మొబైల్ ఫ్రెండ్లీ అనేది కూడా మీకు చూపెట్టేసాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. మీకు నేను చెప్పే టీచింగ్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.